సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంతి పువ్వుతో డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ గారు. అయితే అసలు బంతి పువ్వుతో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలానే హోమియోపతి ద్వారా డయాబెటీస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అని కూడా చెప్పేసి అంటున్నారు. అయితే అసలు అది ఎలా సాధ్యం, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు డయాబెటీస్ని హోమియోపతి ద్వారా కంప్లీట్గా మనం తగ్గించేసుకోవచ్చు, రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అది అసలు ఎలా సాధ్యం సార్? ఎలా సాధ్యం అంటే ఇప్పుడు చూడండి, షుగర్ వ్యాధి అందరికీ తెలుసు. అందరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు పేషెంట్. అవును అవును. ఇప్పుడు అది అందరు ఏమనుకుంటారు, పూర్తిగా రివర్స్ అవ్వదు, పూర్తిగా తగ్గదు, ఒక్కసారి వస్తే ఇంకా నాతో ఉంటది అనేసి. అయితే ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర, HbA1c 10 ఉండే ఆల్మోస్ట్. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు పేషెంట్. 200-300 ఫాస్టింగ్ ఉంటుంది, 300-350-400 మధ్యలో పోస్ట్ లంచ్ ఉంటుంది. ఈ పేషెంట్ కి ఈ ప్రాబ్లం తోటి సోరియాసిస్ వ్యాధి కూడా ఉంది. ఓకే. సోరియాసిస్ వ్యాధి, షుగర్, మళ్ళా దాంతో పాటు మోకాలు నొప్పులు ఉన్నాయి. అయితే పేషెంట్ ఏజ్ వచ్చేసి 50 ఏండ్లు ఉండే, 10 ఏండ్ల నుంచి షుగర్ ఉంది. 10 ఏండ్ల నుంచి షుగర్తో పాటు ఈ మోకాలు నొప్పులు అండ్ సోరియాసిస్ కూడా ఉన్నాయి. సోరియాసిస్ అయితే కాలేజ్ రోజుల నుంచి ఉండే. అయితే మన దగ్గర షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి వచ్చింది. అయితే మనం కేసు తీసుకుంటాం డీటెయిల్ గా. కేసు తీసుకుంటే మనకి ఏం తెలిసిందంటే, ఈ పేషెంట్ కి సోరియాసిస్ కాలేజ్ లో స్టార్ట్ అయింది. అది లవ్ ఫెయిల్యూర్ తర్వాత స్టార్ట్ అయింది. ఆ పేషెంట్ లవ్ ఫెయిల్యూర్ అయింది పేషెంట్, దాని తర్వాత ఇది స్టార్ట్ అయింది. మళ్ళా దాని తర్వాత మోకాలు నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సోరియాసిస్ వ్యాధి ఉన్న వాళ్ళకు మోకాలు నొప్పులు కూడా స్టార్ట్ అవుతాయి వాళ్ళకు. ఎందుకు? సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు ఆ కండిషన్ ని. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు దీనికి స్టెరాయిడ్లు వాడిండు పేషెంట్. ఇప్పుడు స్టెరాయిడ్లు వాడడం వల్ల షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. సో ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఏం వాడాలి, దేనికి వాడాలి, నేను ఎంత సైడ్ ఎఫెక్ట్లు చేసుకోవాలి బాడీకి అనేసి మన దగ్గర వచ్చి మనం డీటెయిల్లో కేస్ టేకింగ్ తీసుకుంటే ఇవన్నీ బయటపడ్డాయి. మనం హోమియోపతిలో నువ్వు చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినావు అన్నీ చెప్పండి అని అంటాం. అయితే పేషెంట్ అన్నీ చెప్తాడు. పేషెంట్ మైండ్ ఎట్లుంది, ఇప్పుడు ఈ సోరియాసిస్ ఎట్లా వచ్చింది అవన్నీ కూడా రాసుకున్నాం కదా, స్ట్రెస్ వల్ల వచ్చింది, ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అయింది, అది ఇదని. అయితే ఇట్లా సివియారిటీ ఎంత మైండ్లోనే రోగం ఉంటుంది, ఆ రోగం బాడీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఎవరైనా అది నమ్ముతారు. ఇప్పుడు ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, సిద్ధ కానీ, ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు, వీళ్ళందరూ అదే నమ్ముతారు. ఏంది, రోగం ఒకటే, అది బాడీ పైన వేరే వేరే లక్షణాలు చూపిస్తారు. అయితే ఈ పేషెంట్లో కూడా అట్లా ఉండే. మళ్ళీ నిద్ర కూడా వస్తలేదు పేషెంట్. నిద్ర పోతే మళ్ళీ కళలు వస్తున్నాయి. ఏమని కళలు వస్తున్నాయి? నేను డ్రైవింగ్ చేస్తున్నాను, కార్ యాక్సిడెంట్ అయి నేను చనిపోతున్నాను, ఇట్లా కళలు వస్తున్నాయి పేషెంట్కి. అయితే ఎందుకు అట్లా, మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అంటే, చూడండి సార్, సంపాదించేటోను నేను ఒక్కడనే, నాకేమైనా అయిపోతే నా మీద చాలా పిల్లలు, ఫ్యామిలీ అందరు డిపెండెంట్. అయితే భయాలు చాలా ఎక్కువ ఉండే హెల్త్ గురించి. ఎందుకు, ఇన్ని పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి. మనం ఈ పేషెంట్కి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము. మందులు ఇవ్వడం స్టార్ట్ చేసి డయాబెటీస్ పూర్తిగా తగ్గింది, సోరియాసిస్ తగ్గింది, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా తగ్గింది, 2.5 ఏండ్లు పడ్డది. అయితే ఎట్లా తగ్గుతుంది అంటే, షుగర్ వ్యాధి ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ ఉంది పేషెంట్కి. పేషెంట్ ఏమనుకుంటాడు, నాకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతలేదు భయ్, అస్సలు అయితేనే లేదు నాకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అని అనుకుంటాడు. కానీ అది కాదు. షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, షుగర్ వ్యాధి ఉన్నోనికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బాడీ దాన్ని యూటిలైజ్ చేయలేకపోతుంది. ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మర్చిపోతుంది బాడీ. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఇది ఒకటి మనం తగ్గించాలి. అయితే పేషెంట్కి ఏం చేసినాం, మనం స్టెరాయిడ్లు ఆపిచ్చేసినాము. ఇప్పుడు కొందరు పేషెంట్లకు ఎట్లుంటుంది, స్టెరాయిడ్లు వాడే స్టేజ్లో వచ్చేస్తారు వాళ్ళు, వాళ్ళకున్న రోగాలకు, లేదంటే పెయిన్ కిల్లర్లు వాడతారు. అయితే ఇవన్నిటి వల్ల కూడా షుగర్ వ్యాధి అవుతుంది. అవన్నీ మనం ఆపిచ్చేసినాము. అవన్నీ ఆపిచ్చేసి మెల్లిమెల్లిగా హోమియోపతికి షిఫ్ట్ చేసినాము. హోమియోపతికి షిఫ్ట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించినాము. మళ్ళీ ఇన్సులిన్ యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏదైతే ఎక్కువ ప్రాసెస్డ్ షుగర్లు ఉంటాయి, ఇప్పుడు షుగరే ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వ్యాధి అంటే షుగర్ పక్కకు పెట్టించేసినాము, కొద్దిగా వాళ్ళు తీసుకుంటుండే అది కూడా పక్కకు పెట్టించేసినాం, బెల్లం వాడమని చెప్పినాం. ఇప్పుడు మీరేమనుకుంటారు, అరే బెల్లం వాడమంటే బెల్లం డేంజర్ కాదు అని మనకు అనిపిస్తుంది కదా అట్లా, కానీ అట్లా కాదు.
షుగర్ ఇంత డేంజర్ అంటే అంటే చక్కెర ఉంటుంది కదా, అది ఇంత డేంజర్ అంటే బెల్లం ఇంత డేంజర్ ఉంది. అది కూడా డేంజర్ కానీ తక్కువ డేంజర్. కానీ మనకు టేస్ట్ కూడా రావాలి కదా, సో అందుకే బెల్లం తోటి రీప్లేస్ చేయించినాం. అట్లనే మెల్లిమెల్లిగా హోమియోపతి మందులు కంటిన్యూ చేయించి బంద్ చేసినాం. దీంతో మనకు ఏమేమి అర్థమైంది, స్టెరాయిడ్లు వాడడం వల్ల కూడా మనకు షుగర్ వ్యాధి వస్తుంది. స్టెరాయిడ్లు లాంగ్ టర్మ్ లో వాడితే ఒక్క వ్యాధి పోయి ఇంకో వ్యాధి వస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే మనం స్టెరాయిడ్లు ఆపేసేయాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, మంచిగా పడుకోవాలి. ఇప్పుడు ఈ పేషెంట్ కి నిద్ర కూడా లేకుండే, దానివల్ల కూడా షుగర్లు పెరుగుతాయి. నిద్ర ఏమో మనకు మంచిగా తీసుకోవాలి నిద్ర. మళ్ళీ దాని తర్వాత టైంకి తినాలి, దేని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. సో ఇట్లా. ఓకే సార్, అయితే మనకి ఇప్పుడు మనం అలాగే మీరు బంతి పువ్వుతో కూడా మనము ఇది తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, అది అసలు ఎలా సాధ్యం అంటారు? ఎలా సాధ్యం అంటే నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇదేంది, ఇది బంతి పువ్వు, ఇదేంది, ఇది కూడా బంతి పువ్వు, ఇది ఎల్లో, ఇది ఆరెంజ్. అయితే ఈ బంతి పువ్వులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్లిమిటెడ్. ఓకే, మనం పండగలు వస్తే కట్టుకుంటాం ఇంటికి. అవును సార్, అవును. కానీ దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మనకు తెలియదు. ట్రెడిషన్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి మన పాతకాలంలో దీంతో ఒక టీ తయారు చేసుకుంటుండే. దీన్ని ఇంగ్లీష్లో క్యాలెండ్యులా అంటారు. అండ్ హోమియోపతిలో ఏం చేస్తామంటే క్యాలెండ్యులా మేము షుగర్ వ్యాధికి వాడతాం మెడిసిన్. క్యాలెండ్యులా షుగర్ వ్యాధికి వాడతాం. దాని తర్వాత మోకాల నొప్పులకు వాడతాము. ఏమైనా కట్లు అయిపోయినాయి, కుట్లు వేసిండ్రు, దానికోసం కూడా ఇన్ఫెక్షన్ అవ్వకుండా అది వాడతాం. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే బంతి పువ్వుల టీ తయారు చేసుకోవాలి. మీరు ఎట్లా తయారు చేసుకోవాలంటే 1 కప్ వాటర్, దాంట్లో ఒక బంతి పువ్వు, దీన్ని వేడికి చేసుకోండి, ఇన్ఫ్యూజన్ అయిపోతుంది. అది ఫిల్టర్ చేసి అది తాగండి. ఇది క్యాలెండ్యులా టీ, లేకపోతే బంతి పువ్వుల టీ. ఇప్పుడు ఇది ఏమేమి చేస్తుంది నేను చెప్తా. షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, జర కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది దీంట్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి దీంట్లో. ఇవి ఏం చేస్తాయి, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడినాం కదా మనం. అవును సార్. అది మళ్ళా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అదొకటి. మళ్ళీ సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ ఉంటాయి బాడీలో, అవి తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఉండే కదా, ఈ పేషెంట్ కి కూడా ఇది ఇచ్చినాం మనం. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉండే పేషెంట్ కి, స్టెరాయిడ్లు వాడుతుండే పేషెంట్. ఆ స్టేజ్కి వెళ్ళి ఈ బంతి పువ్వులది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోమని చెప్పినాం రోజు. ఎప్పుడు నువ్వు నీళ్ళు తాగు, ఇదే వాటర్ తాగు, ఇట్లా చెప్పినాం మనం పేషెంట్కి. ఎందుకు, దీంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, దీంట్లో ఫ్రీ రాడికల్స్ ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఆటోమేటికలీ ఈ నొప్పులు కూడా తగ్గుతాయి. మళ్ళీ దాని తర్వాత ఈ ఇన్ఫ్యూజ్డ్ బంతి పూల వాటర్ తోటి ఇంకా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే స్కిన్ హెల్త్ మంచిగా అవుతుంది. షుగర్ చాలా ఎక్కువ వస్తుందంటే అది జర తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది బాడీలో. షుగర్ వ్యాధి వల్ల వేరే 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 డ్యామేజ్లు అవుతాయి కదా, అవన్నీ కూడా తగ్గుతాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లో కానీ బంతి పువ్వుల టీలో కానీ. అందరికి నవ్వొస్తుంది. నేను ఎంతో మంది పేషెంట్లకు చెప్తా, అది ఎట్లా తాగుతాం సార్ అని అంటారు. మీరు తాగి చూసిండ్రా ఎప్పుడైనా అని అడుగుతా నేను. లేదు అసలు అది ఉంటుందని కూడా మనకు తెలియదు అని అంటారు. గూగుల్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అని అంటాను నేను. సో ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళు గూగుల్ కూడా చేసి చూసుకోండి. ఈ క్యాలెండ్యులా ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని యాంటీసెప్టిక్ లాగా కూడా వాడతారు. అయితే ఇది ఎన్ని డేస్ తీసుకోవచ్చు అంటారు సార్? ఎప్పుడైనా తీసుకోవచ్చు, మామూలు లైఫ్ లాంగ్ వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సార్ అలాగే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రెమెడీ పాటిస్తూ ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతూ మనకి డయాబెటీస్ తగ్గిపోతుంది కంప్లీట్గా. అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ స్వీట్స్ లాంటివి తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? తినొచ్చు. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా వాళ్ళు తీసుకోవచ్చు, ఎట్లా తీసుకుంటుండే అట్లా తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ రాదంటారా సార్ మళ్ళీ డయాబెటీస్? కానీ ఒకటి నేను చెప్తా, స్వీట్ తింటే మనిషి ఒక్క పీసుగా 2 పీసులు తినాలి. ఇప్పుడు నేను స్వీట్లు తినొచ్చు, నాకు షుగర్ వ్యాధి తగ్గిపోయిందంటే పావు కిలో రోజు ఖతం చేస్తే మళ్ళీ వస్తుంది. ఎంత లిమిట్ ఉంటుంది బాడీకి, ఎంత తీసుకోవాలి. సో అది జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వ్యూవర్స్కి రోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.